సినీ నటుడు నందమూరి బాలకృష్ణపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు. ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో అభిమానుల ఫిర్యాదు. షోహైల్ అబ్దుల్లా అనే వ్యక్తి తన ఇన్స్టాగ్రామ్ లో హిందూపురం శాసనసభ్యులు, కేంద్ర ప్రభుత్వ పద్మభూషణ్ గ్రహీత, బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్ నందమూరి బాలకృష్ణపై అనుచిత నిరాధార ఆరోపణలు చేయటాన్ని తీవ్రంగా పరిగణిస్తూ ప్రకాశం జిల్లా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ తరపున ఒంగోలులోని తాలూకా పోలీస్ స్టేషన్లో అభిమానులు ఫిర్యాదు చేశారు. నందమూరి బాలకృష్ణ అసెంబ్లీకి మద్యం తాగి వస్తారని అర్థం చేస్తూ అవమానకరంగా మాట్లాడటాన్ని వారు తీవ్రంగా ఆక్షేపించారు. గౌరవ శాసనసభను అగౌరవపరిచేలా ఈ వ్యాఖ్యలు ఉన్నాయని అన్నారు. సోషల్ మీడియా ద్వారా బాలకృష్ణ గౌరవానికి భంగం కలిగించేలా, అభిమానుల మనోభావాలను కించపరిచేలా మాట్లాడటంపై వారు ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ విజయ్ కృష్ణకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. వెంటనే షోహైల్ అబ్దుల్లాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, అలాగే తన ఇన్స్టాగ్రామ్ ను, తన పేరును గల ఇతర సామాజిక మాధ్యమాలను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని వారు సీఐని కోరారు. ప్రకాశం జిల్లా నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షుడు రావి వాసు, ఒంగోలు నగర ఎన్బీకే ఫ్యాన్స్ అధ్యక్షుడు కాట్రగడ్డ వంశీ ఫిర్యాదు చేయగా వారి వెంట నందమూరి బాలకృష్ణ ఫ్యాన్స్ సభ్యులు అనీఫ్ ఖాన్, కొమ్మాలపాటి మనోజ్, బెల్లం రామకృష్ణ, యామాల బాలకృష్ణ, బెజవాడ మురళీకృష్ణ తదితరులు ఉన్నారు.